ద్వాదశి వ్రతంను ఆచరించి సాలగ్రామం యొక్క మహిమల గురించి తప్పకుండా వినాలంటూ వశిష్ఠ మహాముని జనక మహారాజు వివరిస్తారు. ఆ యొక్క కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక ద్వాదశి నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చేసుకోవాలి. తరువాత శక్తి కొలది బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్లి భగవంతుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని తర్వాత పూజించాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఈ రోజున శ్రీమంతులు ఎవరైనా కానీ ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి తోడతో సహా బ్రాహ్మణుడికి దానమిస్తే ఆ యొక్క ఆవు శరీరమందు ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని సంవత్సర కాలాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలను పొందుతారట. అలాగే ఈ రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామాన్ని కానీ ఒక బ్రాహ్మణుడికి దానమిస్తే 4 సముద్రాల మధ్య ఉన్నటువంటి భూమిని దానం చేసినంతటి ఫలితం కలుగుతుంది. ఇందుకు నిదర్శనంగా ఒక కథ ఉంది. అదేమిటో శ్రద్ధగా ఆలకించు అంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేశారు. పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందు ఒకానొక పల్లె ఉంటుంది. ఆ పల్లెలో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు. అతను ఎంతో దురాశాపరుడై నిత్యం ధనాన్ని కూడబెట్టుకుంటూ తాను అనుభవించకుండా ఇతరులకు పెట్టకుండా పేదవాళ్లకు కూడా దాన ధర్మాలు చేయకుండా ఎప్పుడూ కూడా పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఏ జీవికి ఎలాంటి ఉపకారమైనా చేయకుండా పరుల యొక్క ద్రవ్యాన్ని అపహరిస్తూ ఉంటాడు. ఇక ఆ విధమైనటువంటి కుత్సితమైనటువంటి బుద్ధి కలిగి ఉండి అతను ఎప్పుడూ కూడా కాలం గడుపుతూ ఉండేవాడు. అతను ఒకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెలో నివసిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడుకు తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పుగా ఇస్తాడు. మరికొంత కాలానికి తన సొమ్మును తనకివ్వమంటూ అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇవ్వవలసినటువంటి ధనం ఒక నెల రోజుల్లో తప్పకుండా ఇస్తాను. మీ రుణాన్ని ఉంచుకోను. ఈ జన్మలో తీర్చిన ఎడల మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానైనా పుట్టైనా కానీ మీ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి సవినయంగా వేడుకుంటాడు. ఆ మాటలకు ఆ యొక్క వైశ్యుడు మండిపడి, అలా వీల్లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే కావాలి, లేని ఎడల నీ కంఠాన్ని నరికి వేస్తానని చెప్పి కోపం కొలది వెనక ముందు ఆలోచించకుండా తన యొక్క మొలనున్నటువంటి కత్తితో ఆ బ్రాహ్మణుడు కుతికను కోసి వస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు కిలకిలా తనుకుని చనిపోతాడు. ఆ వైశ్యుడు భయపడి అక్కడ ఉంటే రాజభటులు వచ్చి అతన్ని తీసుకుని వెళ్తారని చెప్పి భయపడి ఆ గ్రామం నుండి పారిపోతాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి అప్పటి నుండి ఆ వైశ్యుడుకు బ్రహ్మహత్య పాపం ఆవహించి దుష్టువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణిస్తాడు. కథ గురించి తెలుసుకునే ముందు చాలా మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కదండి. ఆ సమస్యల నుండి బయటపడలేక ఎన్నో ఇబ్బందులు మనం ఏ సమస్య గురించి అయితే మరి అక్కడ ఉంటాడు. అతని పేరు ధర్మవీరుడు. అతని పేరుకు తగిన విధంగానే తండ్రి సంపాదించినటువంటి ధనాన్నంతా కూడా దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ ఉండేవాడు. మేడ కోసం చెట్లు నాటించేవాడు. నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదిస్తాడు. అయితే అలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు యమలోకాన్ని దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో వెళుతూ ఈ ధర్మవీరుని ఇంటికి వస్తాడు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత ఆయన చక్కగా సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ యొక్క దర్శనం నాకు లభించింది. నేను ధన్యుడనయ్యాను. నా జన్మ ధరించింది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేసినటువంటి యొక్క సత్కారాలన్నింటినీ కూడా స్వీకరించి తమరు వచ్చినటువంటి కార్యం ఏమిటో చెప్పండి అంటూ సవినయంగా వేడుకుంటాడు. అప్పుడు నారదుల వారు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక యుద్ధం చెబుతాను, విను. మహావిష్ణువుకు కార్తీక మాసంలో వచ్చినటువంటి శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినా కూడా అత్యంత ఫలం కలుగుతుంది. 4 జాతుల్లో ఏ జాతి వారైనా, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానాలు చేసిన ఎడల వెనుకటి జన్మల యందు ఈ జన్మ యందు చేసినటువంటి పాపాలు కూడా నశించిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరకాన్ని అనుభవిస్తున్నాడు. అతన్ని ఉద్ధరించడం కోసమైనా నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకొని చెబుతాడు. అప్పుడు ధర్మవీరుడు, నారద మునివర్య, నేను వెనుకట జన్మల యందు ఈ జన్మ యందు చేసినటువంటి పాపాలు పోతాయని చెప్తున్నారు కదా, అలాగే నా తండ్రి యమలోకంలో ఎన్నో నరకాలను అనుభవిస్తున్నాడని చెప్పారు కదా, మరి అతన్ని ఉద్ధరించడం కోసం నేను సాలగ్రామ దానం చేయక తప్పదు అని చెబుతున్నారు. మరి నేను ఏదైనా కానీ ఇప్పటి వరకు గోదానం, భూదానం, హిరణ్యదానం అన్ని దానాలు చేస్తున్నాను.
అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పుడు మరి ఈ సాలగ్రామం అనేటటువంటి జాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఏ విధంగా ఉద్ధరింపబడతాడు చెప్పండి? నాకు అనుమానం కలుగుతుంది. దీనివలన ఆకలిగా ఉన్నవాడి ఆకలి తీరుతుందా? దాహంగా ఉన్నవాడికి ఏమైనా దాహం తీరుతుందా? కాదు కదా. మరి నేను ఈ యొక్క సాలగ్రామ దానం ఏమాత్రం చేయనని చెప్పి కొంచెం కటువుగా చూతాడు. ధర్మవీరుని యొక్క అవివేకానికి విచారించి, వైశ్యుడా, సాలగ్రామాన్ని శిలామాత్రంగా ఆలోచించావా? అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపం. అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే అందుకు వచ్చేటటువంటి కలిగే ఫలితం చాలా గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావించాలని చెప్పి ఈ విధమైనటువంటి దానం తప్ప మరొక మార్గం లేదని చెప్పి నేను నీకు హితం చెప్పాలని వచ్చాను. ఇక నీ ఇష్టం అంటూ అక్కడి నుండి నారదుల వారు వెళ్ళిపోతారు. ధర్మవీరుడు ధనబలం కలవాడై దాన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోతాడు. నారదుడు చెప్పినటువంటి హితబోధను పెడచేయను పెట్టడం వలన మరణానంతరం 7 జన్మల యందు పులి అయి పుట్టి, అలాగే తరువాత 3 జన్మల యందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు బందిగా జన్మించి ఉంటాడు. అలా జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడు ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలం రాగా ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినటువంటి కొంతకాలానికి ఆమె భర్త చనిపోతాడు. అయితే చిన్నతనం అందే ఆమెకు కష్టాలు సంభవించినందువలన తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆమెను చూసి చాలా బాధపడుతూ ఉండేవారు. ఇక తండ్రి ఆమెకు ఈ యొక్క విపత్తు ఏ విధంగా కలిగిందో అని చెప్పి తన యొక్క దివ్య దృష్టితో తెలుసుకుని వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి చక్కగా బాల వైదవ్యానికి కారణమైనటువంటి పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలాన్ని దారపోస్తాడు. ఇక సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవిస్తాడు. తరువాత ఆ యొక్క నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గానికి చేరుకున్నారు. మరికొంతకాలానికి ఆ యొక్క బ్రాహ్మణ పుత్రిగా మరొక బ్రాహ్మణుడు ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము కూడా సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందింది. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినటువంటి దాన ఫలితం ఇంత అని చెప్పడం శక్యం కాదు. పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడికి వచ్చినటువంటి వ్యాస మహర్షికి సకల ఉపచారాలు చేస్తారు. మనుషుల యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని చెప్పి వ్యాస మహర్షిని అడుగుతారు పాండవులు. అప్పుడు వ్యాస మహర్షి 2 వ్రతాలను వారికి సూచిస్తారు. వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండవది క్షీరాబ్ది శయన వ్రతం. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు. ఆ వ్రతం గురించి వ్యాస మహర్షుల వారు ఈ విధంగా చెబుతారు. యోగ నిద్రలో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాల సముద్రం నుండి నిద్రలేసి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునుల సమేతంగా బృందావనానికి వస్తారు. ఈరోజు ఎవరైనా కానీ తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తారో వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని స్వామివారు వరం ఇచ్చాడని చెప్పి వ్యాస మహర్షి వివరించి ఆ యొక్క వ్రత విధానం కూడా వారందరికీ వివరంగా చెబుతారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను లేదంటే కొమ్మను ఉంచి తర్వాత లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత కన్నుల పండుగగా దీపాలను వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణ స్వామివారి మహత్యం దీపదాన ఫలితం విని బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలాన్ని సమర్పించుకోవాలి. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి కోట దగ్గర దీపదానం చేయాలి. ఓ దీపంలో దానంగా ఇస్తే సకల పాపాలు నశించిపోతాయి. భక్తితో ఓ ఒత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు. 4 ఒత్తులు వేస్తే రాజు అవుతారు. 10 ఒత్తులు విష్ణు సాహిత్యం పొందుతారు. 1000 ఒత్తులు వేసి చేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసేటటువంటి దీపంలో ఆవు నీతిని వేయాలి. కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు. ఉత్తమ ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు 1,000 జన్మలు చండాలై పుడతారట. తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండేటటువంటి అదృష్టాన్ని పొందుతారు ఈరోజు తులసి పూజ చేసేవారు. తులసి దళం కలిసినటువంటి నీటిలో స్నానం ఆచరించే వారి పాపాలు కూడా పటాపంచలవుతాయి. తులసి ఉన్న చోట అకాల మృత్యువు అసలు ఏమాత్రం కూడా దరిచేరేటటువంటి అవకాశమే లేదు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అనేటటువంటి 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక చోట తులసి తోట చూస్తారు. వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేస్తాడు. అది చూసినటువంటి హరిమేధుడు ఎందుకు అని అడుగుతాడు. అయితే ఎందుకు ఈ విధంగా ప్రదక్షిణ చేస్తావని అడిగినప్పుడు
అతను ఈ విధంగా చెబుతాడు సుమేధుడు. దేవతలు రాక్షసులు క్షీరసాగర మగ్నం చేసినప్పుడు జన్మించినటువంటి ఎన్నో పుణ్య వస్తువుల్లో తులసి కూడా ఒకటి. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రత్యేకం. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని నమస్కరించినట్లే అని చెబుతాడు సుమేధుడు. ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్నటువంటి చెట్టు రెండుగా చీలిపోయి అందులో నుండి ఇద్దరు పురుషులు బయటకు వస్తారు. తాము దేవలోకానికి చెందినవారమని చెప్పి అప్సరసలతో భోగంలో ఉంటూ రోమస మహామునికి తపోభంగం చేశామని, ఆ యొక్క శాప ఫలితంగా ఈ చెట్టు తొలలో రాక్షసులుగా ఉన్నాము, ఇప్పుడు మీరు చెప్పినటువంటి తులసి కథ విన్నాక శాప విమోచనం పొందామని చెప్పి వారు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు తప్పకుండా ఈ కథను వినవారికి సర్వపాపాలు నశిస్తాయంటూ ధర్మరాజుకు వివరిస్తాడు వ్యాస మహర్షి.